అంటే మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు, అంటే రాహుల్ గాంధీ గారి ఇమేజ్ని కొంతమంది పనిగట్టుకొని దెబ్బతీయాలనో లేకపోతే వక్రీకరించి చూపిస్తున్నారనో ఒక మాట అన్నారు మీరు. అయితే రాహుల్ గాంధీ గారి వ్యవహార శైలి కూడా, ఆయన పనితీరు కూడా అందుకు దోహదం చేస్తుంది అని అనుకోవట్లేదు మీరు? లేదు, రాహుల్ గాంధీ గారు మోడీ గారు లాగా టీవీ మ్యాన్ కాదు, అంతవరకు నేను చాలా బలంగా విశ్వసిస్తాను. రాహుల్ గాంధీ గారు గ్రౌండ్ వర్క్ని ఎక్కువ నమ్ముతారు. 1-to-1 డిస్కస్ చేసి విషయాల్ని తెలుసుకోవడమైనా, కష్ట సుఖాల్ని వినడమైనా, వాటిని పరిష్కరించడానికి ఎక్కువ టైం కేటాయిస్తారు. ఇవి నాకు తెలుసు. కానీ రాహుల్ గాంధీ గారు ఏదో ఏమంటారు అమూల్ బేబీ లాగా క్రియేట్ చేసి ఆయన వ్యక్తిత్వం మీద ఒక రాజకీయ నాయకుడిని ఇదంతా కూడా ఎవరంటే రాజకీయంగా ఈ దేశంలో బలంగా ఉన్న కాంగ్రెస్ని ఎదుర్కోలేనట్టు ఒక చేతగాని దద్దమ్మలు వెనకాతలో ఉండి చేపిస్తున్నటువంటి కార్యం ఇది. ఆయనను వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు కదా, వ్యక్తిగతంగా ఆయనను డిమోరల్ చేయాలనో లేదంటే వ్యక్తిగతంగా ఆయనను కించపరచాలనో, తద్వారా ఒక రాక్షసానందం పొందాలనుకున్న కొంతమంది మూర్ఖపు అల్లరి మూకలు చేస్తున్నటువంటి ప్రయత్నం అది. అంతేగాని రాహుల్ గాంధీ గారు ఆయనకున్నటువంటి ప్రజ్ఞాపాఠవాలు, మోడీ గారి డిగ్రీ అడిగితే ఇప్పటివరకు దిక్కులేదు. మోడీ గారు ఈ దేశంలో ఏం చదువుకున్నారని అంటే దిక్కులేదు. మొన్నటిదాకా హెచ్ఆర్డీ మినిస్టర్ చేసిన స్మృతి ఇరానీ గారి ఇది దిక్కులేదు. వాళ్ళకున్న డిగ్రీలు ఏంటంటే గోధ్రాలో ఒక 1200 మందిని ఊచకోత కోసి చంపినటువంటి చరిత్ర, ఆ రాష్ట్రం నుంచి బహిష్కరించబడినటువంటి చరిత్ర. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమే. మీరు రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా ఇంకా ఇన్సల్టివ్గా అంటే ఆయన తక్కువ చేసి చూపే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు లేని చరిత్ర రాహుల్ గాంధీ గారికి ఉన్న చరిత్ర గురించి చెప్తున్నా. గొప్ప నాయకుడు, ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, విద్యావేత్త, నలుగురి ఆలోచనలు స్వీకరించే వ్యక్తి. కానీ మోడీ అమిత్ షా లాగా ఒక నియంత కాదు కాబట్టే రాహుల్ నాయకత్వాన్ని ఏ రోజుకున్నా మేము ఎదుర్కోలేమన్న ఒక భయంతోనే ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం బీజేపీ వెనకాలుండి ఫండింగ్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఖర్చు చేసి వాళ్ళ ప్రచారానికి ఎంత కేటాయిస్తున్నారో రాహుల్ గాంధీ గారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాన్ని కూడా అంతే ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళకి త్వరలో తగిన బుద్ధి చెప్తాము. ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వచ్చినాక ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. ఇక రాహుల్ గాంధీ గారు మీరు అన్నదానికి వ్యక్తిగతంగా తక్కువ ఏ వ్యవహార శైలి అంటే మీరు ఫుల్ టైమర్గా లేకుండా 2 నెలలు 3 నెలలు విదేశాలు వెళ్ళటం, విదేశాల్లో సేదతీరి రావటం, మళ్ళీ ప్రోగ్రామ్స్ తీసుకోవటం, వీటిని వితిన్ ది కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తిగా కూడా ఉంది కదా. ఇప్పుడు ఆయన విదేశాలు సేదతీరడానికి పోయిందా లేదా ఇంకా ఒక జ్ఞానాన్వేషణ కోసం పోయిందా అనేది వారిని అడిగితే తెలుస్తుంది. కానీ నేననేది ఏంటంటే దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి, అంటే పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి దద్దమ్మలు చేసేటువంటి ప్రచారం అది. దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. ఆయన పోయింది ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి స్థాయి ఆహార అలవాట్లు మార్చుకొని యోగా, ఈ ఒక పూర్తి స్థాయి ఇందిర అంటే ఒక పరిణితి ఏమంటారు, పూర్తి స్థాయి పట్టు తన శరీరం మీద, భావావేశాల మీద, తన మనస్సు మీద, తను చేస్తున్న పని మీద పూర్తి స్థాయి పట్టు సాధించడానికి ఒక కోర్సుకు పోయినారే తప్ప ఆయన ఎక్కడ కూడా విదేశాల్లో సేదరిడడానికి లోకేష్ బాబు లాగా బీర్లు పెట్టుకొని తిరగలేదు, లేదా కేటీఆర్ లాగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి భార్య పిల్లల్ని తీసుకొని వేసవి కాల సెలవులను ఎంజాయ్ చేయడానికి పోయి పారిశ్రామికవేత్తలను కలవడానికనో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికనో ప్రచారం చేసుకోలేదు. వీళ్లకు ఉన్న అవలక్షణము ఆయనకు లేని అవలక్షణం అదే. పోతున్న పని ఆయన చెప్పొచ్చు కదా, ఈ పని మీద పోతున్నానని. కానీ పోయిన పని ఆయన వ్యక్తిగత వ్యవహారము, అది కూడా తనని తాను ఈ దేశానికి ఒక పరిపూర్ణంగా అందించుకునే క్రమంలో భాగంగా పోయినటువంటి యాక్టివిటీ, పూర్తి స్థాయి సాధన కోసం పోయిండండి. దాన్ని అర్థం చేసుకోలేనటువంటి లేదు, దేశ ప్రజలకు అర్థమైంది. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్వార్థపరులు ఆయన నాయకత్వాన్ని కానీ లేదంటే రేపు భవిష్యత్తులో ఆయన తీసుకుపోయే ఎత్తులను కానీ తట్టుకోలేమని ముందు నుంచే ఆయనను క్యారెక్టర్ అసాసినేట్ చేసే పనిగా పెట్టుకున్నారు. అదే పనిలో ఉన్నారు. కానీ వాటికి వీలైనంత వరకు మా కేంద్రం అధిష్టానం ఏఐసిసి ఢిల్లీలో లెవెల్లో ఉన్న సోషల్ మీడియా కానీ రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా కానీ వీలైనంత కౌంటర్ చేస్తుంది. ఇంకా ఆ విషయంలో ఇంప్రూవ్ కావాలి, చేస్తాను డెఫినెట్గా. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch
I dream.